యూనివర్సిటీలో 90% పనిచేసేది కాంట్రాక్ట్ టీచర్లు మరియు ఉద్యోగస్తులే. వీళ్ళు లేకపోతే యూనివర్సిటీ నడవదు. ఇదే విషయాన్ని గవర్నమెంట్ కి తెలియజేయడానికి జేఏసీని ఏర్పాటు చేసి 5వ తారీఖు రోజు యూనివర్సిటీలో ఒక 2000-3000 మంది మరి ర్యాలీ తీసినాం. అయినా కానీ సీఎం గారు ఈ రోజు వచ్చి మా సమస్యలు పరిష్కరిస్తాడు, అడ్రస్ చేస్తాడని కోటి ఆశలతో మేము ఎదురు చూసినాం. కానీ ఇవాళ వచ్చి కేవలం ఈ జీవాలు రిలీజ్ చేసి మేము ఏదో అభివృద్ధి చేసిపోతున్నాం అని చెప్తున్నాడు. ఇది అభివృద్ధి కానే కాదు. మేము దయచేసి సీఎం గారిని మళ్ళొకసారి ఇక్కడ ఉన్న ఉద్యోగులు, ఇక్కడ ఉన్న వీసీ గారు, ఇక్కడ ఉన్న కొంతమంది అధికారులు ప్రభుత్వాన్ని తప్పుదో పట్టిస్తున్నారు. ఇక్కడ ఉన్న యాక్చువల్ రియాలిటీ ప్రభుత్వానికి తెలియజేయకుండా అడ్డుపడుతున్నారు. దయచేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము, మీరు రియల్ గా ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళు ఎవరు కష్టపడి విద్యార్థులకు చదువు చెప్తున్నారు, ఎవరు ఈ అభివృద్ధిలో కృషి చేస్తున్నారు. తక్కువ జీతాలతోటి 40-50 వేల జీతాలతోటి యూనివర్సిటీ టీచర్లు పనిచేస్తున్నారు కాంట్రాక్ట్ గా. అది 15, 20, 30 సంవత్సరాలుగా. ఇదే రెగ్యులర్ టీచర్లు 3 లక్షలు 4 లక్షల జీతాలు తీసుకుని పనిచేస్తున్నారు. అయినా కానీ ఈ వెట్టి చాకరీ ఇన్ని రోజులు, మాకు ఈ వెట్టి చాకరీ ఇన్ని రోజులు అని చెప్పేసి మేము సీఎం గారిని అది చెప్తున్నాము. రేపటి నుంచి యూనివర్సిటీలో బంద్ చేస్తాం, యూనివర్సిటీలో పూర్తిగా బంద్ చేస్తాం. ఈ రోజు ముఖ్యమంత్రి గారు మా కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యల మీద ఏదైనా స్పష్టమైన హామీ ఇస్తారని చెప్పి మేము 1000 కళ్ళతో ఎదురు చూసాము. కాకపోతే ఇప్పుడు అభివృద్ధి అంటే 1000 కోట్లు పెట్టి ఇక్కడ బిల్డింగ్లు అవి కడితే సరిపోదు. ఇక్కడ ఇక్కడ గ్రీనరీ ఉండాలన్నా, ఇక్కడ పని చేయాలన్నా ఆ బిల్డింగ్లలో ఉద్యోగులు కావాలి. ఇక్కడ 20 సంవత్సరాల నుంచి వెట్టి చాకరీ చేస్తున్న నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకి గత ప్రభుత్వం మోసం చేసింది. తెలంగాణ వచ్చిన తర్వాత మీ కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తా అని చెప్పి 10 సంవత్సరాలు యూనివర్సిటీ అంటే పేరు, యూనివర్సిటీ గురించి మాట్లాడితే యూనివర్సిటీ అంటే సంబంధం లేనట్టుగా, యూనివర్సిటీ అంటే తెలంగాణలో భాగంగా అన్నట్టుగా గత ప్రభుత్వం వివరించింది. ఈ తెలంగాణలో ప్రజా ప్రభుత్వం అని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మా యూనివర్సిటీ మీద వాళ్ళు చూపిస్తున్న చొరవతోటి మేము మా యూనివర్సిటీ మీద ఇక్కడ ఉన్న ఉద్యోగుల మీద ఏదైనా స్పష్టమైన హామీ వస్తుందని చెప్పి గత వారం 10 రోజుల నుంచి ఎప్పుడైతే యూనివర్సిటీ పర్యటనలో ముఖ్యమంత్రి గారు ఇక్కడికి విచ్చేస్తారని చెప్పినారో అప్పటి నుంచి కలిసిన మంత్రులందరికీ మేము మా వినతి పత్రం ఇచ్చాము. తర్వాత ముఖ్యమంత్రి గారికి తెలియజేసే విధంగా బహిరంగ లేఖ రాశాము. అదే విధంగా మొత్తం జేఏసీ ఏర్పాటు చేసి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ పార్ట్ టైం అందరు ఉద్యోగులు కలిపి మేము ఒక జేఏసీగా ఏర్పడి ఒక మహార్యాలీని ఇక్కడ నుంచి చేపట్టిన ఆర్ట్స్ కాలేజ్ నుంచి ర్యాలీ పడుతుంది. కాకపోతే మేము భవిష్యత్ కార్యాచరణ